హాయ్ నేస్తాలు, మీరు నా వీడియోస్ చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అనగనగా ఒక అందమైన ఊరిలో ఒక అందమైన చెరువు ఉంది. ఆ చెరువు పక్కన ఒక తల్లిబాతు నివసించేది. ఒకసారి ఆ తల్లిబాతు తాను పెట్టిన గుడ్లను పిల్లలను చేయడానికి ఆ గుడ్ల మీద కూర్చుని పిల్లల కోసం ఎదురు చూస్తోంది. కొన్ని రోజుల తర్వాత గుడ్లన్నీ ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. అందమైన ముద్దుగొలిపే బాతు పిల్లలు బయటకు వస్తున్నాయి. అయితే చివరిగా ఉన్న పెద్ద గుడ్డు మాత్రం చాలా రోజుల తర్వాత వరకు పగలదు. కొన్ని రోజుల తర్వాత మాత్రమే అది బద్దలవుతుంది. అందులోంచి వచ్చిన బాతు పిల్ల మాత్రం మిగిలిన వారిలా లేదు. అది పొడవుగా ఊదా రంగులో కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. అందరూ దానిని చూసి ఆశ్చర్యపోతారు. ఇది ఎంత అందవిహీనంగా ఉంది అని కొన్ని పక్షులు, జంతువులు దానిని ఏడిపిస్తూ ఉండేవి. ఇది మన జాతికి చెందింది కాదేమో అని తల్లి బాతు కూడా అనుమానిస్తుంది. మిగిలిన బాతు పిల్లలు దానితో ఆడవు. పక్క పక్షులు కూడా దానిని చూసి నవ్వుతాయి, కొడతాయి కూడా. అది అందంగా కనిపించిన కారణంగా ఎవ్వరూ దానితో సరిగా ఉండేవారు కాదు. చివరికి ఆ బాతుపిల్ల బాధతో ఆ గూడును వదిలిపెట్టి బయటకు బయలుదేరుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చోట్ల తిరుగుతుంది. చెరువుల దగ్గర, అడవుల మధ్య, నదుల ఒడ్డున ఒంటరిగా కాలం గడుపుతుంది. ఎక్కడకు వెళ్ళినా దానిని చూసి పక్షులు, జంతువులు చెడుగా మాట్లాడేవి. కాలం గడుస్తూ ఉంటుంది. శీతాకాలం వస్తుంది, మంచు పడుతుంది. ఆ బాతుపిల్ల ఏదో ఒక మూలలో దాక్కుని ప్రాణాలతో బ్రతుకుతుంది. చివరికి వసంతకాలం వస్తుంది, పూలు పూస్తాయి. అందమైన ప్రకృతి ఎంతో మనోహరంగా ఉంటుంది. ఆ బాతుపిల్ల పెద్దదవుతుంది. ఒకరోజు అది చెరువులోకి వెళ్ళి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. అదేమిటో చూడగానే ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు అది ఒక అందమైన తెల్లటి హంసలా అయిపోతుంది. అప్పటి వరకు దానిని చూసి నిందించిన జంతువులు, పక్షులు ఇప్పుడు దానిని ఎంతో గౌరవంగా చూస్తాయి. ఎంత అందంగా ఉంది అంటూ మెచ్చుకుంటూ మాట్లాడతాయి. కొన్ని హంసలు వచ్చి దానితో ఎంతో స్నేహంగా కలిసి ఆడిపాడతాయి. పూర్వం బాతుపిల్లలా కనిపించిన ఇప్పటి ఆ హంస ఎంతో సంతోషపడుతుంది. ఆ హంసలన్నీ దానితో ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉంటున్నందుకు ఎంతో సంతోషిస్తుంది. ఈ కథ వలన మనకు తెలిసిన నీతి ఏమిటంటే, ప్రతి ఒక్కరిని వారి బాహ్య రూపం చూసి ప్రేమించడం కాకుండా వారి మనసును, వారి స్వభావాన్ని చూసి ప్రేమించాలి. దాని వలనే మనం అంచనా వేయాలి. నిజమైన అందం మనసులోనే ఉంటుంది అని తెలుసుకోవాలి. అందానికి ఆకారం కాదు, మనసు ముఖ్యమని మనందరం తెలుసుకుని అందరితోనూ స్నేహంగా ఉండాలన్నమాట.